హే ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇంకి క్రిప్టో. ఈరోజు మనం బినాన్స్ యూస్ చేసుకొని ఫ్యాంటమ్ వాలెట్లో మనీ అనేది ఎలా లోడ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు బినాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలంటే నేను కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ యూస్ చేసి క్రియేట్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్గా మీ యాప్ ఓపెన్ చేసి డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కానీ ఫస్ట్ టైం కానీ చేస్తుంటే మీరు కేవైసీ చేయాల్సి ఉంటుంది. కేవైసీ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు బై మీద ఇక్కడ బై డిపాజిట్ మీద క్లిక్ చేసి మీరు మనీ అనేది లోడ్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ డిపాజిట్ బై విత్ ఐఎన్ఆర్ అండ్ ఆ తర్వాత మీకు ఎంత మనీ కావాలి ఇక్కడ లోడ్ చేసుకోవాలి, ఇక్కడ ఎంటర్ చేయండి. నేను 2000 యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత 2000కి నీకు ఎంత యూఎస్డిటీ వస్తుందో కింద చూపిస్తుంది. 20.27 యూఎస్డిటీ నాకు రిసీవ్ చేసుకున్నాను. ఇక్కడ మీ పేమెంట్ మెథడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నీకు మల్టిపుల్ పేమెంట్ మెథడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్ చేసుకోండి, మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో, మీకు ఏదైతే ఈజీగా ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు వీసా కార్డు, మాస్టర్ కార్డ్, ఒక క్రెడిట్ కార్డ్ ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఎక్స్చేంజ్ రేట్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మీకు. ఒకవేళ అది వర్క్ కాకపోతే మిగతా ట్రై చేయండి. సో నేనైతే లైట్నింగ్ యూపీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ సెలెక్ట్ చేసి బై యూఎస్డిటీ. సో ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ డన్. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఈ యొక్క క్యూఆర్ కోడ్కి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 98.55 రూపీస్ ఉంది, ఇది చాలా ఎక్కువ అనమాట యూఎస్డిటీ ప్రైస్. బట్ కానీ ఇంకా ఈ వీడియో కోసం అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది చాలా ఎక్కువ, 98 రూపీస్ అనేది. బట్ జస్ట్ మీకు వీడియో కోసం అయితే నేను చూపిస్తున్నాను. సో ఇంతకుముందు ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది. నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఈసారి యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను. సో నాకైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చిందనమాట, ఒక పేమెంట్ సెల్లర్ డీటెయిల్స్ అయితే. సో మీరైతే ఈ డీటెయిల్స్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చెక్ క్యూఆర్ కోడ్. సో నేనైతే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాను. స్కాన్ చేసి నేను తనకి డీటెయిల్స్ అయితే పంపిస్తున్నాను. నేనైతే 2000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను తన అకౌంట్కి. 2000. సో నేనైతే తనకి 2000 అయితే నేను ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ నోటిఫైస్ ఎలా రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే పేమెంట్ పడుతుంది. ఒక పేమెంట్ కానీ చేసి ఉంటే మీరు జస్ట్ ఆ రిసిప్ట్ అయితే అప్లోడ్ చేయండి ఒకసారి ఇక్కడ. సో నేను పేమెంట్ అయితే చేశాను కదా. సో ఇక్కడైతే నేను పేమెంట్ రిసిప్ట్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని చేస్తున్నాను. సో నేనైతే కన్ఫర్మ్ క్లిక్ చేశాను. సో తనకైతే మెసేజ్ వెళ్తుంది. సో వాళ్ళు ఇది కన్ఫర్మ్ చేసుకొని మనకి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. లెట్స్ సీ. సో నాకైతే ఫండ్స్ అయితే రిసీవ్ అయిపోయినాయి. ఇది వచ్చి P2P ట్రాన్సాక్షన్. ఇది చాలా రిస్కీ. మీకు ఇంకో ఆప్షన్ ఏది లేకుంటే మాత్రం ఇది చేయండి. ఒకవేళ మీకు ఏమైనా వేరే ఆప్షన్స్ ఉంటే అది ట్రై చేసుకోండి. ఇది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి, ఎందుకంటే P2P అనేది చాలా రిస్కీ. ఒకవేళ వాళ్ళకైనా ఫ్రాడ్స్ అయితే మీరు మనీ పంపిస్తారు కదా. సో మీరు మనీ పంపించినందుకు మీ బ్యాంక్ కూడా ఫ్రీ ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఎందుకంటే చెప్పినట్టు చాలా రిస్కీ కాబట్టి. సో ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, నేనైతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అసలు కాదు. సో మీరు రీసెర్చ్ చేసి మీకు ఇది కరెక్ట్ అయితే చేయండి, లేదంటే చేయకండి. సో ఒకవేళ మీ ఫండ్స్ కానీ లాస్ అయితే ఈ ఛానల్తో సంబంధం లేదనమాట. సో నాకైతే బ్యాలెన్స్ వచ్చేసింది. ఇక్కడ చూసారా వ్యూ బ్యాలెన్స్. ఇక్కడ చూస్తే నాకైతే బ్యాలెన్స్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడొచ్చు నాకు $20 అయితే వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, మీ దగ్గర అట్లీస్ట్ $50 ఉండాలి ఒకవేళ మీరు కానీ విత్డ్రా చేసుకోవాలంటే. సో $50 కన్నా ఎక్కువ డిపాజిట్ చేసుకోవాలి, లేకపోతే మీకు విత్డ్రా అనేది అవ్వదు. సో అది గుర్తుపెట్టుకోండి. నేనైతే $20 మీకు చూపించాను మీకు అసలు శాంపుల్కి ఎలా డిపాజిట్ చేసుకోవాలని. సో మీరైతే $50 కన్నా ఎక్కువగా డిపాజిట్ చేసుకోండి. సో ఒక్కసారి మీ మనీ మీకు డిపాజిట్ అయినాక మీరు ఏం చేయాలంటే, సో ఫస్ట్ మీరు అకౌంట్కి వెళ్ళండి. అకౌంట్కి వెళ్ళి అసెట్స్కి వెళ్ళి ఓవర్వ్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మీ బ్యాలెన్స్ చూపిస్తుంది కదా. చూపించిన తర్వాత ఇక్కడ విత్డ్రా సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఇది క్లిక్ చేసి ఫస్ట్ బీటీసీ రిమూవ్ చేసి అని చెప్పిస్తే మీకు అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా. ఇక్కడ యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఏ వాలెట్లో అయితే మీరు డిపాజిట్ చేయాలనుకున్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వాలి. నేనైతే ఫారెంటమ్ అడ్రస్ అయితే ఇస్తున్నాను. సో నేనైతే ఇక్కడ సొలానా అడ్రస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ వెళ్ళి సొలానా అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా సొలానా పిక్ చేసుకుంది. సో ఇక్కడ మ్యాక్స్ క్లిక్ చేసి నేనైతే ఇక్కడ విత్డ్రా సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత కంటిన్యూ. సో ఇక్కడ నన్నైతే వెరిఫికేషన్ అడుగుతుంది. నేనైతే వెరిఫికేషన్ దీన్ని కంప్లీట్ చేస్తాను. మీకు కూడా అడుగుతుంటే మీకు కూడా అది వెరిఫికేషన్ చేసేయండి. విత్డ్రా, కంటిన్యూ. సో కంటిన్యూ అండ్ పాస్కి అయితే నేను ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నా విత్డ్రాల్ అయితే ఇక్కడ రివ్యూ ప్రాసెస్కి వెళ్ళింది. రివ్యూ కంప్లీట్ అయినండి మీకు మనీ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఆ మనీ అయితే రాలేదు, ఇదైతే రివ్యూ ప్రాసెస్కి అయితే వెళ్ళింది. ఒక్క రివ్యూ కంప్లీట్ అయిన వెంటనే మీకు మనీ అనేది మీ వాళ్ళకి అయితే డిపాజిట్ అయిపోతుంది.
ఒకవేళ డిపాజిట్ అయినాక మీకైతే నేను చూపిస్తాను ఒకసారి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పీ2పీ అనేది చాలా అంటే చాలా రిస్కీ. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఒకవేళ మీరు కానీ ఫ్రాడ్ పర్సన్తో కానీ ట్రాన్సాక్షన్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. సో మీరు యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. ఫస్ట్ మీరు ర్యాంప్ నెట్వర్క్ ట్రై చేయండి. అది కాకపోతే ఇది ట్రై చేయండి. ఒకవేళ మీ ఫ్యాంటమ్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, అది చూడండి. అది చూసిన తర్వాత ఇదైతే ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ చూసారంటే నాకు ట్రాన్సాక్షన్ అయితే అయిపోయింది. నాకు మనీ అయితే ఇక్కడ రిసీవ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, నాకు USDT $57 అయితే నా అకౌంట్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూసారా. సో ఈ విధంగా మీరు ఫ్యాంటమ్ వాలెట్లో అయితే మీరు మనీ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. ఫ్యాంటమ్ వాలెట్ అనే కాదు, మీరు ఏ అకౌంట్ నుంచన్నా మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు జస్ట్ మీకు ఏ నెట్వర్క్లో అయితే మీకు అది కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. Hey everyone, this is Manki. If you're liking our videos, please do like, share and subscribe. This is my channel growing chala help అవుతుంది. Thank you so much. Thank you.